దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమందు మరి దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలందరికీ మరియు వింటున్న వారు సేవకులైతే వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ఉదయకాల ధ్యాన వాక్యం మనం గమనించుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుడు చక్కని మాట మనకి సెలవిస్తున్నాడు. యేసు ప్రభు శరీరధారిగా భూమి మీద జీవించి మరి ఆయనను వెంబడిస్తున్న ప్రజలని చూచి కొండ ఎక్కి ఆయన చేస్తున్న ప్రసంగంలో ఒక మాట ఇది. మరి 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. చక్కని మాట. మరి ఆయన వెంబడిస్తున్న ప్రజలని చూసి ఆయన అంటున్నాడు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని చెప్పేసి దేవుడు చక్కని మాట మనకి సెలవిచ్చున్నాడు. హృదయము ఈ రోజుల్లో ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఏ రోజుల్లో మనం గమనించిన అంతరంగంలో హృదయంలో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి ప్రజలు మాట్లాడుతూ ఉంటారు. ఇది అంతరంగం శుద్ధి చేసే మాట. అందుకనే బైబిల్ యేసు ప్రభు చెప్తున్న మాటలు బైబిల్లో మనకు దొరుకుతున్నాయి. బైబిల్లో చెప్పిన ఏ మాట మనం గమనించినా కూడా అంతరంగ శుద్ధిని మొదటగా తెలియజేస్తుంది. అంతరంగం బాగుంటే భౌతికంగా కూడా మనం చాలా చక్కగా ప్రవర్తిస్తాం. మరి అంతరంగంలో మనము చాలా వరకు శుద్ధి లేని వారిగా ఉంటున్నాం అనేది ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. మరి అంతరంగ శుద్ధి ఎంతవరకు సమంజసంగా ఉంది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని దేవుని వాక్యం మనకు చెప్పింది కదా. మరి వారు దేవుణ్ణి చూచెదరు. హృదయం ఎవరికైతే శుద్ధి ఉంటుందో వారు దేవుణ్ణి చూస్తారు. అంత మాత్రమే కాదండి, దేవుని వాక్యంలో మరి కొంచెం మనం ఆలోచన చేసినట్లయితే సామెతల గ్రంథం మరి 22వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే ప్రియులారా, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే మరి అక్కడ మీరు గమనించండి. దేవుని వాక్యం మనం చదువుకుందాం. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువారికి రాజు స్నేహితుడగును. చూడండి, హృదయ శుద్ధిని ప్రేమించు దయగల మాటలు పలుకువాడికి రాజు స్నేహితుడగునని ఉంది. అంటే హృదయ శుద్ధిని ప్రేమిస్తూ ఉండాలి. ప్రేమించడం అంటే ఇది ఒక దీర్ఘకాలికమైన పనిగా మనం గమనించాలి. ఒకరోజు హృదయాన్ని శుద్ధిగా ఉంచుకొని, లేదా ఒక గడియ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకొని ఆ తర్వాత హృదయంలో కలవరం పెట్టుకున్నట్లయితే, లేదా మరి లోక సంబంధమైన కార్యక్రమాలను మనం హృదయాల్లో పెట్టుకున్నట్లయితే అది మన జీవితాన్ని పతనం చేస్తుంది, దేవుణ్ణి చూడకుండా చేస్తుంది. కాబట్టి హృదయ శుద్ధిని ప్రేమిస్తూ జరిగిస్తూ ఉండాలి. ప్రేమిస్తూ అనేది అది జరుగుతూ ఉండాలి అనే విషయాన్ని తెలియచేస్తుంది. కాబట్టి హృదయాన్ని ఎంతవరకు శుద్ధిగా ఉంచుకునే ప్రయత్నాలు ఈరోజు క్రైస్తవులుగా మనం చేయుచున్నామో గమనించుకోవాలి. హృదయాన్ని మనం శుద్ధిగా ఉంచుకోలేకపోతే యేసు ప్రభువుని చూడలేము. మరి రెండవది, మనకి దయగల మాటలు రావు. హృదయం శుద్ధిగా ఉన్నవారికి మాత్రమే దయగల మాటలు వస్తాయి. ఈ దయగల మాటలు లేకపోతే దేవుడు మనకి స్నేహితుడు కాలేడు. దేవుడు మనకి స్నేహితుడు అవ్వాలి అంటే మనలో నుంచి దయగల మాటలు రావాలి. దయగల మాటలు రావాలనంటే మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఎవరైతే శుద్ధిపరచుకుంటూ ఆ శుద్ధిని ప్రేమిస్తారో వారిలో మాత్రమే ఈ దయగల మాటలు వస్తాయి. ఈ దయగల మాటల చేత దేవుడు మనకి స్నేహితుడు అవుతున్నాడు. ఉదాహరణకు మనం గమనించినట్లయితే అబ్రహాము నా స్నేహితుడు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. అబ్రహాము స్నేహితుడు అని చెప్పి ఆయన అంటున్నాడు, దేవునికి మనం ఎప్పుడైతే స్నేహితులు అవుతామో, దేవుడు మనకి ఎప్పుడైతే స్నేహితుడు అవుతాడో అప్పుడు ఆయన చేయనుద్దేశించినంతయు కూడా మనకి ముందుగానే తెలియచేస్తాడు. బైబిల్ చెప్తే
ఆది కాండంలో మరి అబ్రహాము గురించి మనకు చెప్పబడిన మాట ఏమిటని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మరి అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాట, ఇదిగో అబ్రహాము నా స్నేహితుడు, నేను అతనికి చేయనది నేను దాచేదనా, నేను ముందుగానే చెప్తాను అని అంటాడు. అలాగనే యోహాను సువార్త 14 మరి చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే ప్రియులారా, చూడండి ఒకసారి యోహాను సువార్త చదువుకుందాం. యోహాను సువార్తలో 14వ అధ్యాయం, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపాలను, మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమగల వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురా నేను. కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించండి. అంటే నేను మీ ఎడల దయగల మాటలు పలికినట్లుగానే మీరు కూడా నా అందరి ఎడల దయగల మాటలు పలకండి. అప్పుడు మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో ఈ మాట మనం చదువుకున్నాం. కాబట్టి గమనించండి, దేవుడు మనల్ని ప్రేమించాడు, అలాగనే మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాల్సిన వారమై ఉన్నాం. అందుకని ఆయన అంటాడు 16వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, ఆదరణకర్త వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, అతడు జరగబోయే సంగతులన్నింటినీ ముందుగానే మీకు తెలియచేస్తాడని చెప్పబడ్డది. చూడండి, స్నేహితుడు మరి ఆది కాండంలో మనం గమనించినప్పుడు పాత నిబంధనలో చూసినట్లయితే దేవుడు మరి దయగల మాటలు మాట్లాడే వారికి, హృదయశుద్ధిని ప్రేమించి వారికి, హృదయశుద్ధి గల వారికి దేవుడు స్నేహితుడు అవుతాడని దేవుని వాక్యం చెప్పింది. దేవుడు స్నేహితుడు అయినప్పుడు అబ్రహాం విషయంలో, అబ్రహాం నా స్నేహితుడు, నేను అతనికి చేయదలిసినది నేను దాచెదనా అని చెప్పేసి దేవుడు అంటూ ముందుగానే చెప్తున్నాడు. అంటే స్నేహితుల్లో అవ్వాలి, దేవుడు మన స్నేహితుడు అవ్వాలంటే ఆదరణకర్తను మనము పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే మనం ఆదరణకర్తను పొందుకుంటామో అప్పుడు దేవుడు మనకు స్నేహితుడైనట్లుగా మనకి గుర్తు కనబడుతుంది. ఆది అపోస్తులు మరి గమనించినట్లయితే సంఘ స్థాపనలో మనం అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వారు 40 రోజులు మేడగదిలో వారు సిద్ధపడి ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు మరి 50వ రోజున పెంతెకొస్తు అనే పండుగ దినం రోజున ఆదరణకర్త వారి మీదికి దిగినట్లుగా నాలుకలుగా విభాగింపబడి ఒక గాలి వంటి శబ్దం ఒకటి వచ్చి నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద రాలుగా వారు ఆ శక్తి పొందిన వారై, ఆత్మ వారికి శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలో మాట్లాడసాగిరి అని ఉంది. ఆదరణకర్త ఎవరిలో అయితే పని చేస్తుందో, ఎవరిలో అయితే దేవుడు స్నేహితుడిగా అవుతున్నాడో, ఎవరికి ఆయన స్నేహితుడు అవుతున్నాడో వారికి ఆయన శక్తిని అనుగ్రహించి భాషలో మాట్లాడే వారాన్ని కూడా దేవుడు వారికి శక్తిని ప్రసాదిస్తున్నాడు. అలాంటి ప్రసాదం మనం పొందుకోవాలి అని అంటే దేవుని యొక్క దయలో దేవుని స్నేహితుడిగా సంపాదించుకోవాలంటే ఇవన్నీ కూడా హృదయశుద్ధి వల్లనే సాధ్యమవుతుంది. ఆ హృదయశుద్ధిని ఎవరైతే ప్రేమించుతూ ఉంటారో, దయగల మాటలు మాట్లాడుతూ ఉంటారో వారిలోనే దేవుడు నివాసం చేస్తాడు. ఈ ఆదరణకర్త మనకు జరగబోయే సంగతులన్నింటినీ ముందుగానే తెలియజేసి ప్రమాదముల నుంచి మనల్ని తప్పించి ప్రభు రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తుంది. ఆ సిద్ధపాటు కొరకే దేవుడు మనల్ని ఆదరించి యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు కొండ మీద ప్రసంగంలో శిష్యులతో చెప్తున్నాడు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. చూడండి, దేవుణ్ణి చూడాలి అన్నా, దేవుడు స్నేహితుడు అవ్వాలన్నా మరి మనం చేయవలసింది ఏంటంటే హృదయశుద్ధిని ప్రేమించాలి. ఆ హృదయశుద్ధిని ప్రేమించి జరిగిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో నేటి కాలంలో నివాసం చేస్తాడు. ఆయన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. జరగబోయే ప్రమాదాలు కానీ అన్నిటినీ మనకు ముందుగానే తెలియచేసి మనల్ని క్షేమంగా ఉంచుతాడు. పొందబోయే ఆశీర్వాదాల గురించి మనకు బోధిస్తాడు. అన్ని విషయాలు మనకు బోధించి మనల్ని ఆయన ఒక సక్రమమైన మార్గంలో, అనగా ప్రభురాజ్యము స్వతంత్రించుకునే మార్గంలో, దేవునికి ఇష్టమైన మార్గంలో నడిపించి మనల్ని పరలోకం చేర్చే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకని ఆదరణకర్త సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. యేసు ప్రభు మనల్ని సత్యంలోనికి నడిపిస్తే
ఆదరణకర్త మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది, అనగా సంపూర్ణ సత్యంలో మనల్ని నడిపిస్తుంది, సంపూర్ణ శుద్ధిని, హృదయ శుద్ధిని మనకి కలిగిస్తుంది. అందుకని ఆత్మ నడిపింపునకు లోబడి, ఆత్మ ఒప్పుకోలికి లోబడి, మరి తప్పును తప్పుగాను ఒప్పును ఒప్పుగాను ఒప్పుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడి మన హృదయాలు శుద్ధి చేసుకొని ఆ హృదయ శుద్ధిని ప్రేమించుచు దేవుని స్నేహితునిగా సంపాదించుకొని దేవుని రాకడలో ఎత్తబడదాం. దేవుడి మాటలు మనందరి వినికిల్లో నూరంతలుగా ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కృపగలిగిన యేసు, దయగలిగిన మా తండ్రి, నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించి దీవించి మేలు చేతి నింపి వర్ధిలపరచమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.